హాయ్, ఈరోజు మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూసేయండి. ముందుగా ప్యాన్లో బెల్లం వాటర్ వేసుకుని బాగా మరగనివ్వండి. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. పాకం మనం ఇలా టెస్ట్ చేసినప్పుడు ఇలా స్టిక్కీగా ఉంటే అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న మూరీలు ఇందులో వేసి కలిపేసుకోవడమే. మేమైతే మూరీలు అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. మూరీలు బాగా బెల్లం పాకలో మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. రెండు మిక్స్ అయ్యాక వేడివేడిగా ఉండంగానే మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి. మా పిల్లలు ఇష్టంగా తినే వాటిలో ఇది ఒక రెసిపీ, సో నేను ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను. నేను చిన్న సైజులో చేసుకుంటా కాబట్టి నాకు ఈజీగా 10 నుంచి 12 ఉండలు అయితే వస్తాయి. వేడిగా చుట్టుకునేటప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటే మీకు అంత వేడి తగలకుండా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకుంటే మంచిది, ఎందుకంటే చల్లారితే కనుక కింద అంటుకుపోతుంది, ఉండలు చేసుకోవడానికి తర్వాత కష్టమవుతుంది. వేడిగా చేసుకోలేమనే వాళ్ళకి మాత్రం నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. అది ఏంటంటే, ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీకు కావాల్సినంత సైజు మిశ్రమాన్ని పెట్టుకొని రౌండ్గా అటు ఇటు ఊపుతూ ఉండండి. మనకి రౌండ్గా రాకపోయినా కొంచెం ఇంచుమించుగా వచ్చేస్తుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన స్టైల్లో ఉండలు చేసేసుకొని కంప్లీట్ చేసేయండి. ఇంకా దాని తర్వాత ఏముంది, మన పిల్లల పంపకాలే కదా. పంపకాలు అయిపోయాక